నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గ స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేసిందన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. అద్దంకిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక. ఉమ్మడి జిల్లాలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం. పర్యావరణ పరిరక్షణలో అందరం భాగస్వాములు కావాలని ప్రకాశం మార్కాపురం కలెక్టర్లు రాజాబాబు, విజయ సునీత పిలుపు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల సుపరిపాలనపై మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మీడియా సమావేశం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ల సారథ్యంలో అభివృద్ధి సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తున్నామని వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం పెంచుతూ ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నియోజకవర్గ స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ విశేష ఫలితాలను ఇస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. అద్దంకి ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రకాశం కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమార్లతో కలిసి పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించడంతో పాటు వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జేపంగళూరు మండలంలోని 7 కుటుంబాలకు చెందిన భూమిని, అలాగే అద్దంకి పట్టణంలోని 600 కుటుంబాలకు చెందిన స్థలాలను 22A నుండి తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను మంత్రి సంబంధిత లబ్ధిదారులకు అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి సంబంధించి జిల్లాలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం రోజు ఒక నియోజకవర్గము 4 పర్యటనలు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగిందని రవికుమార్ అన్నారు. కొన్ని సంవత్సరాలుగా నెలకొని ఉన్న భూ సమస్యలను చాలా వరకు పరిష్కారం అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అందులో భాగంగానే అద్దంకి పట్టణంలోని 600 కుటుంబాలకు చెందిన స్థలాలను 22A నుండి తొలగించి అమ్ముకునేందుకు వీలుగా వారికి పూర్తి హక్కులను కల్పించడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ నియోజకవర్గ పరిధిలో సంతమాగులూరు, అద్దంకిల్లో జరిగిన నియోజకవర్గ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీల్లో ఎన్ని పరిష్కరించారు, ఇంకా ఎన్ని పరిష్కరించాలి, పూర్తి వివరాలు అందజేయాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు. గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలకు అక్కడికక్కడే పరిష్కరించబడేలా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు. ప్రకాశం జిల్లాలో 1 నెల 1 గ్రామం 4 సందర్శనలు కార్యక్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్ రాజాబాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయిలో ప్రజా సమస్యలు పరిష్కరించుకునేందుకు దోహదపడుతుందన్నారు. గ్రామ ప్రజలు నేరుగా అధికారులను కలుసుకొని తమ సమస్యలు పరిష్కరించుకునే ఇదో చక్కని వేదికని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజల నుండి అందిన అర్జీలను పారదర్శకంగా, వేగంగా పరిష్కరించాలని, గ్రామ స్థాయిలో సమస్యలకు అధిక ప్రాధాన్యతనిచ్చి త్వరితగతిన అర్జీలను పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి మాధురి, అద్దంకి ఆర్డీఓ విజయజ్యోతి, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారి దగ్గర పంపించిన తర్వాత ఆయన పోయినసారి మనం 15 రోజుల క్రితం మనం సంతమాడూరులో పెట్టిన తర్వాత మళ్ళీ మనం ఇవాళ మీటింగ్ పెట్టే లోపల ఒక ఇంపార్టెంట్ ఫైల్ని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి ఫైల్ ఎప్పటి నుంచో సుదీర్ఘకాలం, నాకు తెలిసి 12 నుంచి 15 సంవత్సరాల నుంచి దీని మీద తిరుగుతూ ఉన్నాం. ఎక్కడ కూడా దానికి అవకాశం మనకి క్లియరెన్స్ రాలా. కలెక్టర్ గారి దృష్టికి పోగానే ఇమీడియట్గా దాని మీద ఫైల్ తెప్పించేసి ఆర్డీఓ గారిని పిలిపించి ఇమీడియట్గా చేసి రేపొద్దున వాళ్ళు వస్తున్న అనగానే మొన్న మేము ఇద్దరం మాట్లాడుకొని క్లియర్ చేసి ఒక 3 వార్డులకు సంబంధించి 600 కుటుంబాలకి ఇబ్బంది జరగకూడదనే దానికోసం ఇది చేశాము. ఇట్లాంటిది ఇంకా 1-2 ఉన్నాయి. ఈ అద్దంకి ఈ ఏరియా వరకు కూడా ఉన్నటువంటి 22A భూమి అంతా కూడా మంత్రి గారు పర్సువెన్స్తో మేము మొత్తం సర్వే చేయించి దాని అంతటిని కూడా 22Aలో నుంచి డిలీషన్స్ అయితే చేసాం. సో ఇది గొప్ప రిలీఫ్. ఇచ్చేదంటే లాస్ట్ 9 ఇయర్స్ నుంచి కూడా ఈ సమస్యలో బాధపడుతున్నారని చెప్పేసి మంత్రివర్యులు చెప్పారు. జేసీ గారు ప్రత్యేక చొరవ తీసుకుని ఆ ఇష్యూని రిజాల్వ్ చేసి మేము ఈ మొత్తం ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏరియా అంతా కూడా ఇదంతా కూడా దాంట్లో కింద వస్తుంది. సో ఆ సర్వే నెంబర్ అంతా కూడా 22 కింద మనం డిలీట్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా బల్లికురవలో కూడా మనకి 22A సమస్యలు ఉన్నాయి. దాన్ని కూడా మంత్రి గారు దృష్టి తీసుకొచ్చారు. అది కూడా మేము తొలగించడం అనేది జరిగింది. అదేవిధంగా మనకి జేపంగళూరులో కూడా లార్జర్ ఎక్స్టెంట్లో ఉన్నటువంటి 22 కేసెస్ కూడా మా దగ్గర తీసుకొచ్చారు.
పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ప్రకాశం కలెక్టర్ రాజబాబు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ శాఖ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రకాశం భవన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యత నిర్వహిస్తామంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై కలెక్టర్ సంతకం చేశారు. అనంతరం ప్రకాశం భవనం నుండి మినీ స్టేడియం వరకు అవగాహన ర్యాలీని ప్రారంభించారు. పిల్లలు తినేటటువంటి లాలిపప్పులు మొదలుగా చేసి కానీ ప్లాస్టిక్ అంతా మనం ఏం చేస్తున్నాం, బెండకాయలు బెరకాయలు 8 కవర్లు 20 కవర్లు ప్లాస్టిక్ కవర్లు ఇదే ప్లాస్టిక్ కవర్లు మేము నీటిలో వేసేస్తామండి. ఇళ్లలో వేసేస్తాం. నదులు మేము, చెరువులు మేము, లేదంటే కాలువలు మేము వేస్తుంటాం. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టినట్లు రాజాబాబు తెలిపారు. అవకాశం ఉన్నంత వరకు నడక, ప్రజా రవాణా వ్యవస్థ కలిసి ఒకే వాహనంలో ప్రయాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ను వినియోగించవద్దని, కర్పన ఉద్గారాలను తగ్గించడానికి ప్రజలందరూ కృషి చేయాలని కలెక్టర్ చెప్పారు. మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అనంత అరణ్య పేరుతో వనాల పెంపకాన్ని ప్రారంభించింది అన్నారు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు భావితరాలకు కూడా ఆరోగ్యకర వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిఆర్ఓ మాధురి, డిఎఫ్ఓ వినోద్ కుమార్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ విజయమోహన్, ఒంగోలు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రామ్ భూపాల్ రెడ్డి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వైష్ణవి, ఇతర అధికారులు, వావ్, ఐటీసీ, సాట్స్ స్వచ్ఛంద సంస్థలు, భగీరథ కెమికల్స్, మున్నంగి సీ ఫుడ్స్, జేసీ బయోటెక్స్ పరిశ్రమల ప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని జరుపుకుంటున్నారు. జూన్ 5 ఈజ్ ది వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. సో అందులో భాగంగా దేశంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎస్పెషలీ ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక బిగ్ వేలో మొత్తం విలేజ్లో గ్రామ సభలు పెట్టి ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని కూడా జరపమని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన రాష్ట్రం అయితే ముందు నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గ్రీనరీ అనేది ప్రయారిటీ ఇస్తూ అనేక ఇనిషియేటివ్ చేస్తున్నారు. సో ఎస్పెషలీ ఈ కార్బన్ ఎమిషన్స్ తగ్గించాలనే ఉద్దేశంతో సో ముఖ్యమంత్రి వర్యులు ఒక మాదిరిగా అందరికీ కూడా ఒక సూచన చేసే విధంగా సైకిల్ మీద ఆఫీస్కి రావడం, అదేవిధంగా చాలామంది కలెక్టర్స్ మన జిల్లాలో ఉన్నటువంటి స్టేట్లో ఉన్నటువంటి కలెక్టర్స్ అందరూ కూడా డిఫరెంట్ ఇనిషియేటివ్స్ లైక్ బైసికల్లో రావడం కానీ, లేదంటే ఒక బస్సులో ఆఫీసర్స్ వెళ్ళడం కానీ, లేదంటే కనుక కొంత 4-5 ఆఫీసర్స్ కలిపి ఒక వెహికల్లో వెళ్ళి పనులు చేసుకోవడం కానీ, ఇట్లాగా అనేక ఇనిషియేటివ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ ప్రకాశం జిల్లాలో ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో కాలినడకన ఆఫీస్కి రావడం జరిగింది. నియరెస్ట్ ఉన్న ప్లేసెస్ ఏదైతే ఉందో వాళ్ళ ఆఫీస్ దగ్గర ఉంటే కాలినడకన వస్తే దెన్ కారు ఉపయోగించే అవసరం లేదు, ఎమిషన్స్ తగ్గుతాయి. అదేవిధంగా దూరం ఉంటే కనుక బైసికల్లో రావడం, కనీసం వారానికి ఒక రోజైనా కనుక మనం చేయగలిగితే చాలా ఫ్యూయల్ సేవ్ అయినట్టు ఉంటుంది. సో నేచర్ మీద స్ట్రెస్ అనేది తగ్గుతుంది. రెండోది ఏంటంటే పర్యావరణం రక్షించాలని అంటే కనుక లంగ్ స్పేస్ క్రియేట్ కావాలి. ఎక్కడ చెట్లు ఉంటాయో అక్కడ ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి ఆ లంగ్ స్పేస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ప్లాంటేషన్ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. సో అందులో భాగంగా ఈరోజు కూడా మనం కలెక్టరేట్లో ప్లాంట్స్ కూడా నాటడం జరిగింది. మూడో ఇనిషియేటివ్ ఏంటంటే స్టేట్ గవర్నమెంటు నెట్ జీరో వేస్ట్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని ఈరోజే ప్రారంభించారు. సో ప్రతి రెసిడెన్షియల్ స్కూల్స్లో ఆర్ కాలేజ్ ప్రెమిసెస్లో ఎక్కడైనా కనుక మనకు 1 ఏకర్ నుంచి 2.5 ఏకర్స్ వరకు ఖాళీ ఉంటే అక్కడ ఒక ఇంటెన్సివ్ ఫారెస్ట్ని పెంచాలని చెప్పేసి అక్కడ పెట్టడం జరిగింది. సో దాని ద్వారా ఏంటంటే అక్కడ ఆ ప్లేస్లో ఒక లంగ్ స్పేస్ క్రియేట్ అవ్వడం, తద్వారా ఏంటంటే స్టూడెంట్స్కి దాని యొక్క ప్రాధాన్యత తెలియడం, ఫ్యూచర్లో వాళ్ళందరూ కూడా
దీని మీద అవగాహన కలిగి ఉంటారనే ఉద్దేశంతో అది కూడా స్టార్ట్ చేశారు. ఈరోజు కూడా అది కూడా మనం ప్రారంభిస్తున్నాము. సో మీ ద్వారా ఈరోజు ప్రజలందరికీ కూడా, ఎస్పెషల్లీ ప్రకాశం జిల్లా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, పర్యావరణం మీద అందరికీ కూడా అవగాహన ఉండాలి. చెత్త డిస్పోజల్లో కానీ, ప్లాస్టిక్ వాడకంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక సేఫ్ ప్లేస్ మనం ఇవ్వాలి. కాబట్టి అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జిల్లాలో ప్రజల సంతృప్తి మేరకు అర్జీలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని మార్కాపురం కలెక్టర్ ఎం విజయ సునీత అధికారులను ఆదేశించారు. మార్కాపురం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డితో కలిసి నిర్వహించారు. జిల్లాలో ప్రజా సమస్యలను పరిష్కరించడానికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక నెలలో ఒక నియోజకవర్గంలో 4 సార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించడం జరిగిందన్నారు. మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే 3 వారాల పాటు నియోజకవర్గ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారం కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. 4వ వారం ఈరోజు నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. మార్కాపురం నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను పరిశీలించి సోమవారం నాటికి ఎండార్స్మెంట్ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల సంతృప్తి కేవలం 60% మాత్రమే ఉందని, దాన్ని 90% వరకు తీసుకెళ్లే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని ఎమ్మెల్యే నారాయణ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను అధికారులు సత్వరమే పరిష్కరించే దిశగా పనిచేయాలని చెప్పారు. మార్కాపురం నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను వారం రోజుల్లోగా పరిష్కరించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, ఆర్డీఓ వెంకట శివరామరెడ్డి, విద్యుత్ శాఖ ఎస్సీ అబ్దుల్ కరీం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాలాజీ నాయక్, జిల్లా పంచాయతీ అధికారి బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నతాధికారిని 4 వారాల పాటు ఒక కాన్స్టిట్యూన్సీలో దృష్టి పెట్టి వాటి మీద చర్యలు తీసుకోండి, ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారనంటే ఈ యొక్క కార్యక్రమానికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో మీరు కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి దయచేసి ఏదైతే 4 వారాల్లో వచ్చినటువంటి అర్జీల్ని మీరు సత్వరమే పరిష్కరించే విధంగా ఇమ్మీడియట్ గా చేయడం, చేయలేనటువంటి వాటిని ఏ కారణం వల్ల చేయలేకపోతా ఉన్నాము అనేటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. అలా కాకుండా ఈ అప్లికేషన్స్ అన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. కాబట్టి జిల్లా అధికారులు ముఖ్యంగా మీకు ఇచ్చినటువంటి అర్జీలన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించి వాటిని క్వాలిటీ ఎండార్స్మెంట్ తో నెక్స్ట్ మండే లోపు డిస్పోజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అంటే ఈ వీక్ తప్ప మిగతా అన్ని కూడా మండే నాటికల్లా క్లోజ్ చేయండి. అదేవిధంగా రెవెన్యూ ఇష్యూస్, రెవెన్యూ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తహసీల్దార్స్ విత్ ది సపోర్ట్ ఆఫ్ మండల సర్వేయర్స్, అదేవిధంగా గ్రామ స్థాయి అధికారులు వీరందరూ ఖచ్చితంగా వారికి నోటీసెస్ ఇష్యూ చేసి వారి సమక్షంలో వీలైనంత వరకు సర్వే చేయించడానికి ట్రై చేయండి. ముఖ్యంగా ఈ సర్వేకి సంబంధించి భూ సమస్యలు ఎక్కువ ఉన్న చోట వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడి కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టిన ఈ 2 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు అభివృద్ధి సంక్షేమంతో పాలన సాగిస్తుందని ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై ఒంగోలులోని తన కార్యాలయంలో సత్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో దేశంలో గుజరాత్లో మాత్రమే ఉండే మారిటైమ్ బోర్డును సీఎం చంద్రబాబు నాయుడు 2014లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఏర్పాటు చేయగా గత వైసీపీ ప్రభుత్వంలో మారిటైమ్ బోర్డు ద్వారా ప్రజలకు చేసింది శూన్యమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో వేగవంతమైన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ల సారథ్యంలో అనేక చర్యలు చేపట్టామన్నారు. మారిటైమ్ బోర్డు ద్వారా 2 ఏళ్లలో పోర్టులు, హార్బర్ల నిర్మాణంలో గణనీయమైన పురోగతి సాధించామన్నారు. తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తూ ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయని వెల్లడించారు. ఈరోజు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సరిగ్గా నిన్నటితోటి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాక్షస పరిపాలనకి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎన్నుకొని 2 సంవత్సరాలు పూర్తవుతూ ఉంది. ఈ 2 సంవత్సరాలు కాలంలో ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వైపు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు
నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచారో మీ అందరికి కూడా తెలుసు. అలాగే మా మ్యారిటైమ్ బోర్డు తరపున సుమారుగా ఈ 2 సంవత్సరాల్లో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. మ్యారిటైమ్ బోర్డు అనేది కూడా మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో దీనికి రూపకల్పన చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. 2014-19 మధ్య మన ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ పోర్ట్లు అలాగే ఈ పోర్ట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మనకి ఈ యొక్క మ్యారిటైమ్ బోర్డుని ఆ రోజు దీన్ని ఫామ్ చేసి దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఈ యొక్క కార్పొరేషన్ని ఒక చైర్మన్ నియమించడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో గత 5 సంవత్సరాల్లో మ్యారిటైమ్ బోర్డు చేసిన పనులు కానీ పెద్దగా ఏమీ లేవు, అది మీ అందరికీ తెలుసు. ఈ 2 సంవత్సరాలు మనం వచ్చినాక సుమారుగా 4 గ్రీన్ఫీల్డ్ పోర్టుల్ని మనం ఈరోజు పూర్తి చేసుకోబోతా ఉన్నాం. మనం ప్రభుత్వం వచ్చినాక 50% పనులు పూర్తి చేసుకోగలిగాం. ఈరోజు రామాయపట్నం పూర్తిగా 75% పనులు పూర్తయినాయి. అలాగే మీరు చూసుకుంటే మూలాపేట పోర్టు కూడా మన మచిలీపట్నం పోర్టు కూడా 2019-24 వాళ్ళు చేసింది కేవలం 30% అయితే ఈరోజు మనం దాన్ని సుమారుగా ఒక 45% పూర్తి చేసుకోగలిగాం. ఈరోజు మచిలీపట్నం పోర్టు కూడా సుమారుగా ఒక 70% పనులన్నీ పూర్తయి ఉన్నాయి. మూలాపేట పోర్టు చూసుకుంటే మన శ్రీకాకుళం దగ్గర వాళ్ళు కేవలం 25% పనులు 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తే మన ప్రభుత్వం వచ్చినాక 50% పనులు పూర్తి చేసుకోగలిగాం. ఈరోజు ఈ 4 పోర్టులకి మన ప్రభుత్వం సుమారుగా 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. ఈ పోర్టులు కనుక పూర్తయితే ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలకు కానీ అలాగే ఉద్యోగ అవకాశాలకు కానీ ఎక్కువ మన పెట్టుబడులకు కూడా మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తారని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఒక్క మ్యారిటైమ్ బోర్డు ద్వారానే సుమారుగా 150,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ యొక్క మొన్న విశాఖపట్నం ఈ యొక్క సిఐఏ సబ్మిట్లో ఎంఓయూలు కూడా చేసుకోవడం జరిగింది. దీని ద్వారా సుమారుగా మనకి ఒక 10,000 మందికి ఉపాధి అవకాశాలు కూడా వస్తాయని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. మన ఫిషింగ్ హార్బర్లు జువ్వలదిన్న, నిజాంపట్నం, అలాగే మన మచిలీపట్నం, ఉప్పాడ దగ్గర ఫస్ట్ ఫేజ్లో 4 ఫిషింగ్ హార్బర్లు సుమారుగా 90% పనులు పూర్తయి ఉన్నాయి. ఈ సెకండ్ ఫేజ్లో మనకి బుడగట్లపాలెం ఈ యొక్క దగ్గర సుమారుగా శ్రీకాకుళం దగ్గర ఇది 444.75 crores తోటి ఈ యొక్క ఫిషింగ్ హార్బర్ శాంక్షన్ చేయటం. ఇంకొకటి ఒంగోలులో కొత్తపట్నం దగ్గర పల్లిపాలెం మన ఎమ్మెల్యే జనార్దన్ గారు దీన్ని చాలా ప్రిస్టేజ్గా తీసుకొని గతంలో ఎంచుకున్న స్థానంలో కనుక పెడితే ఇది చాలా ఎవరికి ఉపయోగం ఉండదని ఈరోజు పల్లెపాలెం అయితే అందరికీ అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రాంతం అందరికీ అటు ఫిషింగ్ హార్బర్ వల్ల ప్రజలకు కూడా ఆ మత్స్యకారుల సోదరులకు ఉపయోగం ఉంటుందని ఒక ఆలోచనతో ఆయన అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కష్టపడి ఈ యొక్క కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ని గౌరవ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ అందరం కష్టపడి ఆయన విజ్ఞప్తి మేరకు ఈరోజు ఈ కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్కి కూడా 440 కోట్ల రూపాయలతోటి జీవో కూడా ఇవ్వటం జరిగింది. త్వరలో ఇది టెండర్లో కూడా రాబోతూ ఉంది. దీనికి శాసకీయ స్కీమ్ కింద కూడా ఫండ్స్ కూడా అలాట్ చేయటం. కాబట్టి ఈ ప్రాజెక్ట్ వస్తే చాలామందికి కూడా ఉపాధి అవకాశాలు, ఒంగోలు నగరం కూడా అభివృద్ధి చెందుతుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ సుమారుగా ఈ 3 ఫిషింగ్ హార్బర్లు కలిపి
800 కోట్ల రూపాయలతోటి అది త్వరలో టెండర్లు కూడా రాబోతున్నాయని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మన ప్రకాశం జిల్లాలో ఇప్పుడు బీపీసీఎల్ కానీ అలాగే ఇండోసోల్ కూడా అది త్వరలో పనులు కూడా ప్రారంభమైపోతూ ఉన్నాయి. బీపీసీఎల్కు భూమి పూజ 2-3 నెలల్లో కూడా ఉండబోద్దని కూడా మీ అందరికీ మరొకసారి విన్నవించుకుంటా ఉన్నాం. ఈరోజు మన జిల్లాలో కూడా మీరు నిన్న మొన్న కూడా చూస్తే జిందాల్లో మన కందులూరు దగ్గర జిందాల్ పరిశ్రమ కూడా రాబోతూ ఉంది. అది కూడా సుమారుగా ఒక 1800 కోట్ల రూపాయల పరిశ్రమ అవబోతూ ఉంది. అవి కూడా పనులు త్వరలో ప్రారంభమవుతాయని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ప్రభుత్వం ప్రజలకి, పేదలకి, అలాగే ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన హామీ నెరవేర్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన అనంత అరణ్య కార్యక్రమంలో భాగంగా దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండల కేంద్రంలోని పిఎంశ్రీ ఏపీ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజీ ఆవరణలో కలెక్టర్ రాజాబాబు, నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిలు మొక్కలు నాటడంతో పాటు మొక్కలు నాటేందుకు వీలుగా గుంతలు తవ్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటం కోసం పచ్చదనం పెంపొందేలా పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల ప్రభావాల తగ్గింపు, విద్యార్థులకు ఆరోగ్యకరమైన హరిత వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో నెట్ జీరో హెల్త్ క్యాంపస్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నివాస పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్ ప్రాంగణాల్లో ఈ పథకం అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. విద్యాసంస్థల ప్రాంగణాలను పచ్చదనంతో నింపడంతో పాటు విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన పెంపొందించడం, జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం ప్రధాన ఉద్దేశమన్నారు. జిల్లాలో మొత్తం 13 ప్రభుత్వ నివాస పాఠశాలలు మరియు హాస్టల్లో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు. ఇందుకోసం సుమారు 21,125 మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందన్నారు. పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల భాగస్వామ్యం పెరుగుతుందన్నారు. పరిసరాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని దర్శి టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. మనం పీల్చే గాలి, మనం తాగే నీరు, మన పరిసరాలు స్వచ్ఛంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన జీవనం సాగించేందుకు వీలవుతుందన్నారు. అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రతి ఒక్కరూ తగ్గించడం అలవర్చుకోవాలన్నారు. మొక్కలు నాటడమే కాకుండా సంరక్షణ బాధ్యత తీసుకున్నప్పుడే పర్యావరణ పరిరక్షణకు సార్థకత కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా అందరి చేత ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక, డోమా పీడీ జోసెఫ్ కుమార్, అద్దంకి డివిజన్ ఏపీడీ రవికుమార్, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు నెట్ జీరో హెల్తీ క్యాంపస్ అనే కార్యక్రమం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సందర్భంలో ప్రకాశం జిల్లాలో మన మోడల్ స్కూల్లో ఇక్కడ ముండ్లమూరు మండలంలో మోడల్ స్కూల్లో ఈరోజు ఆ కార్యక్రమం జరుగుతుంది. సో టోటల్గా ఏంటంటే ఒక క్యాంపస్ అంతా కూడా ఒక హెల్దీ క్యాంపస్లో ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం. సో అందులోని భాగంగానే ఈరోజు ప్లాంటేషన్ది ఇనిషియేట్ చేశాము. అదేవిధంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ ఆల్సో కంపోస్ట్ పిట్లు ఇవన్నీ కూడా డ్యూ కోర్స్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. అల్టిమేట్గా ఏంటంటే నెట్ జీరో అంటే కనుక మనం ఎమిట్ చేసే ఏదైనా సరే అది మళ్ళీ యూస్ఫుల్గా ఉండాలనే ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారు. పర్యావరణం మనం పరిరక్షించుకోవాలి, ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. మొక్కలు నాటమే కాదు, అది పెంచి బాధ్యతగా ఎట్లాంటి మనం పీల్చే గాలి, తాగే నీరు, మన పరిసరాలన్నీ శుభ్రంగా ఉండాలి. మనం ఒక నెక్స్ట్ జనరేషన్కి ఒక ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఇవ్వాలి. అట్లాగే మనం కొంత పొల్యూషన్ కూడా కంట్రోల్ చేసుకోవాలనే విధంగా ఇవాళ తీసుకున్న కాన్సెప్ట్ చాలా సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేసిన ఆఫీసర్స్కి, ముఖ్యంగా ఇందులో పార్టిసిపేట్ చేసి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎంతో చక్కగా ఫాస్ట్గా నడిపిస్తున్న కలెక్టర్ గారు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ఇంధన భద్రత మరియు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తమ వాహనాలను పక్కన పెట్టి ఇంటి నుండి కలెక్టరేట్కు కలెక్టర్ విజయ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, సంయుక్త కలెక్టర్ పులి శ్రీనివాసులు సైకిల్పై కలెక్టరేట్కు చేరుకున్నారు. కలెక్టరేట్లో అటవీశాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. సీడ్ బాల్స్ను స్వయంగా తయారు చేశారు. పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కలెక్టర్ విజయ సునీత పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని ప్రేమించాలని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. మొక్కలను వీలైనంత ఎక్కువ నాటడంతో పాటు సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలకు దూరంగా ఉండాలని, అధిక సంఖ్యలో మొక్కలు నాటాలని, తద్వారా మంచి వర్షపాతంతో పర్యావరణాన్ని రక్షించిన వారం అవుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకట శివరామరెడ్డి, డిఎఫ్ఓ అబ్దుల్ రఫూఫ్, వివిధ శాఖల అధికారులు, ఫారెస్ట్ అధికారులు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.
సీడ్లు పెట్టేస్తాం సార్కి ఇవ్వండి మట్టి. ఈరోజు మనం వర్షాకాలం తొలకరి వానకాలం పడిన తర్వాత లోపల ఉంటుంది సార్, అట్లా ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి గారు ఈరోజు సైకిల్పై మా కలెక్టరేట్ వరకు, అలాగే కలెక్టరేట్ నుంచి టీజీఆర్ఎస్ కేంద్రం వరకు కూడా సైకిల్పై మేము మా క్యాడర్ అందరూ కూడా ప్రయాణం చేయడం. దీనివల్ల పెట్రోల్ డీజిల్ సేవ్ చేయడం, అలాగే పర్యావరణాన్ని పరిరక్షించడం అనేది మా వంతుగా చేయడం జరిగింది. ఇలా అందరూ కూడా చేసి మన ప్రాంతాన్ని మనం పరిరక్షించుకుంటాం. మన ప్రాంతంలో ఎటువంటి పర్యావరణ సమస్యలు రాకుండా మన ప్రాంతాన్ని కాపాడుకుంటా. ఈ పర్యావరణ సమస్యలు వస్తే మన భావితరాలకు, మన పిల్లలకు భవిష్యత్తుకి ఇబ్బంది వస్తుంది. ఈ విషయాన్ని అందరూ కూడా ఈ ప్రాంతం వాస్తవంగా గమనించి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరణలు తీసుకొని అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటే మన ప్రాంతాన్ని మనం కాపాడుకునే వాళ్ళం అవుతామని చెప్పి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మద్దిపాడు మండలం మల్లవరం గ్రామం గుండ్లకమ్మ ప్రాజెక్టు దగ్గర హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ శ్రీవారి వనం వారి ఆధ్వర్యంలో గుండ్లకమ్మ నదికి ఇరువైపుల మొక్కలను సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ దాసరి శ్రీనివాసరావులు మొక్కలు నాటారు. ప్రకృతి మనకు అమూల్యమైన వరం అని ఎమ్మెల్యే విజయ్ కుమార్ అన్నారు. స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, పచ్చని చెట్లు మన జీవితానికి ఆధారం అని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన వాతావరణాన్ని అందించాలంటే నేడు మనం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిద్దామని, మొక్కలు నాటి నీటిని సంరక్షించి ప్రకృతిని కాపాడుదామన్నారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటితే భవిష్యత్తుకు భరోసా ఇచ్చినట్లే అని దాసరి శ్రీనివాసులు అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించి పచ్చదనాన్ని పెంపొందించి ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే. ఈ సందర్భంగా పెద్దలు, మాజీ కలెక్టరు డి శ్రీనివాసులు గారు మా ఫ్యామిలీకి చాలా మిత్రులు, ఈరోజు మా కాన్స్టిట్యున్సీకి మల్లవరం డ్యామ్కి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, ప్రపంచంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అతి ముఖ్యమైన విషయం ఏంటిదంటే, ఈరోజు మన ఎన్వైరన్మెంటు అన్నీ డిగ్రేడ్ అవుతున్న విషయం మనం గమనించాలి. మనకి ఫ్రీగా వచ్చేది వాటరు, ఎయిరు, అవి కూడా పొల్యూట్ అయిపోయి మనకు ఎక్కడ లేని జబ్బులు రావటము. ఈరోజు అందరూ అంటూ ఉంటారు, ఊర్లలో వెళ్తూ ఉంటే చిన్నపిల్లలకి 30 ఏళ్ళకి క్యాన్సర్ అంటున్నారు. ఇవన్నీ కారణాలు ఏంటిదంటే ఇలాంటి ఈ పొల్యూషన్ వల్లనే, ప్లాస్టిక్ వాడటం వల్లనే. చివరికి మనం గమనించాల్సింది ఏంటిదంటే, ఈ పొల్యూషన్ దీనివల్ల మనకే ఇబ్బంది అనేది మనం తెలుసుకోవాలి. అందుకని ఈ మంచి కార్యక్రమానికి, అంటే చెట్లు నాటితే పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది అనే విషయం మనందరికీ తెలుసు. అలాగనే ప్లాస్టిక్స్ వాడటం మానేయాలా. అదేవిధంగా వాటర్ని, ఈ సివేజ్, గివేజ్ అంతా రెయిన్ వాటర్ ఎక్కువ వచ్చే విధంగా మనం చెట్లు నాటితే వాటర్ కూడా పెరుగుతుంది అనే విషయం మనందరికీ తెలుసు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ప్రపంచం అంతటా కూడా గ్రీన్ బెల్ట్, గ్రీన్ కవర్ కావాలని చెప్పేసి ఈరోజు కార్యక్రమాలు చేపట్టేటటువంటి రోజు. ఇది యుఎన్ఓ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రోగ్రామ్. స్టాక్హోమ్లో 1972లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేటటువంటి జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము పర్యావరణాన్ని పరిరక్షించుకోవటమే కాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం, మానవాళి ఎర్త్ ప్లానెట్ మీద జీవించడానికి కావాల్సినటువంటి బ్యాలెన్స్డ్ లైఫ్ని మనము దీన్ని ఉద్దేశించడం జరిగింది. ఈ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ తరఫున ఇది దేవాదాయ శాఖలో ఒక విభాగం. మరి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా నాకు ఈ పదవి ఇవ్వటం అనేటటువంటిది, ఈ బాధ్యత ఇవ్వటం అనేటటువంటిది అందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పనిచేయటం. జిల్లా పరిపాలనా అధికారిగా ఉన్న కలెక్టర్ పర్యావరణ పరిరక్షణలోనూ స్ఫూర్తిగా నిలిచారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రకాశం భవన్లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనేందుకు తన క్యాంపు కార్యాలయం నుండి కలెక్టర్ రాజాబాబు నడుచుకుంటూ వచ్చారు.
ఆఫీసు, మార్కెట్టు, ఇతర పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు వారంలో కనీసం ఒక్కసారైనా ఈ విధంగా నడుచుకుంటూ లేదా సైకిల్ తొక్కుంటూ వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. దీనివల్ల గణనీయమైన స్థాయిలో ఇంధనాన్ని ఆదా చేయడంతో పాటు పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వారవుతామని కలెక్టర్ అన్నారు. ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి, మనం కూడా దగ్గరున్న నడుస్తున్నప్పుడు ఎన్విరాన్మెంటల్ డేలో కంపల్సరీగా అందరూ పంపించండి. పర్లేదు సైన్ పంపించేసే పర్లేదు, మన కోసం ఫ్రైడే వాక్ పోవాలి. మాకు దగ్గరే కాబట్టి సైకిల్ పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య అన్నారు. పర్యావరణ పరిరక్షణ దినోత్సవంలో భాగంగా నా దేశం నా బాధ్యత అనే నినాదంతో ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఆర్టీసీ బస్టాండ్ మీదుగా ఎన్టీ రామారావు విగ్రహం నుండి పార్టీ కార్యాలయం వరకు సైకిల్ యాత్ర నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం పర్యావరణాన్ని కాపాడాలని, ఇంధన వాడకాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో సైకిళ్లను వినియోగించుకోవాలన్న అవగాహన కోసం సైకిల్ యాత్ర చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని, ఆ మొక్కను పెంచినప్పుడే మనం పర్యావరణాన్ని కాపాడవచ్చు అని, అందుకోసం ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద ఒక చెట్టు నాటి దాన్ని కాపాడాలని కోరారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మొక్కలు నాటారు. జిల్లా పార్టీ కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావు, నగర పార్టీ అధ్యక్ష కార్యదర్శులు మదన్, వెంకట్, ఏఎంసీ చైర్మన్ రాసకర్ల వెంకట్రావు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ వైవి సుబ్బారావు, డాక్టర్ రాజ్ విమల్, సూపర్ బజార్ త్రిసభ్య కమిటీ చైర్మన్ పలపతి వెంకటేశ్వర్లు, దాచెర్ల వెంకటరమణయ్య, డివిజన్ అధ్యక్షులు పాదర్తి సుబ్బారావు, మాజీ కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళా నేతలు పాల్గొన్నారు. చదువుకోండి సార్ ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు పెట్రోల్ కన్జంప్షన్ అంటే పెట్రోల్ ఖర్చు తగ్గించుకోవాలి, అలాగే పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ దినోత్సవం జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా చెట్లు నాటడం, చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లను సంరక్షించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా మనవి చేస్తూ దాని ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు, మన పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుస్తూ అందరూ పాటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పర్యావరణ పరిరక్షణని ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా చేయాలి అనే దాని మీద ప్రజలకు అవగాహన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో, నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో ఈరోజు రామచల్ల జనార్దన్ గారు సూచనల మేరకు ఈరోజు పర్యావరణ పరిరక్షణ అవగాహన కల్పించడానికి నా దేశం నా బాధ్యత అనే నినాదంతో ఈరోజు సైకిల్ ర్యాలీని మనం ఎన్టీఆర్ భవన్ గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతి సందర్భంగా బాలు కళా సమితి ఆధ్వర్యంలో స్థానిక సివిఎన్ రీడింగ్ రూమ్లో బాలు పాటలతో నిర్వహించిన సినీ సంగీత విభావరి వీణులు విందు చేసింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి ఏపీ మ్యారీటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, సివిఎన్ క్లబ్ సెక్రటరీ కోడూరి రాధాకృష్ణ, గాయని గాయకులు, కళాకారులు పుష్పాంజలి ఘటించారు. తెలుగు భాష ఉన్నంతకాలం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలు చిరస్థాయిగా ఉంటాయని, అంతటి గొప్ప గాయకుడు, వినయ సంపన్నుడు, తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టమని దామచర్ల సత్య కొనియాడారు.
సర్వదా అంటూ ఆ గణనాథుని ప్రార్థిస్తూ మనం ఈ కార్యక్రమాన్ని రత్న దీపిక తుంది నది బాలు గారి యొక్క పాటలు తెలుగు భాష ఉన్నంతకాలం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటలు చిరస్థాయిగా ఉంటాయని, అంతటి గొప్ప గాయకుడు, వినయ సంపన్నుడు తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టమని దామచల్ల సత్య కొనియాడారు. బాలు తన సినీ ప్రయాణంలో 16 భాషల్లో 40,000కు పైగా పాటలు పాడి పద్మ విభూషణ్ లాంటి అత్యుత్తమ పురస్కారాన్ని అందుకోవడమే కాకుండా 8 జాతీయ అవార్డులను అందుకున్నారని బాలు కళా సమితి అధ్యక్షులు పోలవరపు అజయ్ బాబు అన్నారు. సినిమా పాటకు కావ్య గౌరవాన్ని తెచ్చిపెట్టిన మహనీయుల్లో పద్మవిభూషణ్ బాలు ఒకరని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. గాయని గాయకులు రసూల్, వీణా, మనోహర్, పూర్ణిమ అలరించిన గీతాలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. కీబోర్డుతో నరసింహ, ఫ్లూట్తో కోటి, తబలా, డోలక్తో శివ, రిథమ్ ప్యాడ్తో సాగర్, రిథమ్స్తో గుర్రం కృష్ణ వాయిద్య సహకారం అందించారు. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు పాల్గొని చక్కటి సంగీత విభాగం ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. సంగీత ప్రపంచానికే ఒక గొప్ప రోజు. ఎందుకంటే భారతదేశం చలనచిత్రంలో అటు సంగీతంలో ఎప్పుడు గుర్తుండిపోయే వ్యక్తి మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అలాంటి గొప్ప వ్యక్తి జయంతి వేడుకలు ఈరోజు మన ఒంగోలులో మన పోలవరపు అజయ్ బాబు గారు ఇంత ఘనంగా నిర్వహించినందుకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానులు, ముఖ్యంగా ఈ సంగీతాన్ని ఇంతగా ప్రేమించే మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు బాలసుబ్రహ్మణ్యం గారు 80వ జయంతి సందర్భంగా ఇంత మన ఒంగోలులో ఒక మంచి కార్యక్రమం చేసుకోవటం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పే అంత వయసు నాది కాదు, అంత అర్హత కూడా నాకు లేదు. ఈరోజు భారతదేశ చలనచిత్ర రంగంలో సుమారుగా 40,000 పైచీలకు పాటలు పడిన ఏకైక వ్యక్తి మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అలాంటి గొప్ప వ్యక్తి చివరి వరకు కూడా తన నమ్ముకున్న ఈ యొక్క స్వరాన్ని ఈ ప్రపంచానికి వినిపించాలని ఎక్కడ అలుపు లేకుండా తను చనిపోయే ముందు వరకు కూడా ఈ యొక్క తన ఎంచుకున్న రంగంలో రాణించాడు. భారతదేశం కూడా అతనికి తన కష్టానికి గుర్తించి అటు పద్మశ్రీ కానీ పద్మవిభూషణ్ కూడా ఇవ్వటం అనేది ఆయన చేసుకున్న అదృష్టం. కూడా ఆయన కష్టానికి ఒక మంచి గుర్తింపు వచ్చిందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఒక జనరేషన్ కాదు, తరతరాలకు సంగీతం ఉన్నంత వరకు ఇన్స్పిరేషన్ ఇచ్చే వ్యక్తి ఎస్పి బాలు గారని మరొక్కసారి తెలియజేసుకుంటూ, నాకెందుకు చిన్నప్పటి నుంచి ఆయన పాటలు అంటే నాకు ఒక హుషారు, నాకు ఒక ఫీల్గా ఉండేది చిన్నప్పటి నుంచి. నా 5వ తరగతి ఆ ప్రాంతం నుంచి త్యాగరాజ స్వామి వారు తన ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుని కోరుకుంటూ ఒక కీర్తన ఉంటుంది, మీ అందరూ కూడా వినే ఉంటారు. బంటు రీతి కొలువు ఇయవయ్య రామా, బంటు రీతి కొలువు ఇయవయ్య రామా. అలానే బంటు రీతి కొలువీమని బాలు గారిని, మరో జన్మలో అయిన బాలు గారిని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ముందుగా రసూల్ గారు పాడుతా తీగ ఫేమ్ సెషన్లో అద్భుతంగా బాలుగారు ఎదురుగా కూర్చొని బాలుగారు ప్రతి గాయకుల కోరిక బాలుగారు ఎదురుగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసి బాలుగారు ఆశించిన విధంగా పాటకు పట్టం కట్టాలన్న ఆలోచనతో ఈ కొద్ది ఉడతాభక్తిగా ఈ సేవ ఆయన చేసుకుంటూ దొరకనా ఇటువంటి సేవ అనే శీర్షికన ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. మీ అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆదరించాలని కోరుకుంటూ, దొరకునా ఇటువంటి సేవా, దొరకునా ఇటువంటి సేవా, నీ పదరా జీవముల చేరు
నిర్మాణ సోపానమధిరోహణము సేయుద్రోవ కొరకున ఇటువంటి సేవ నీ పదరాజీవముల చేరు నిర్మాణ సోపానమధిరోహణము సేయుద్రోవ కొరకున ఇటువంటి సేవ రాగాలనంతాలు నీవే రూపాలు భవరోగతిమిరాల భోగాక్షు దీపాలు రాగాలనంతాలు నీవే రూపాలు భవరోగతిమిరాల భోగాక్షు దీపాలు నాదాత్మకుడవై నాలోన చెరిగే నా ప్రాణ దీపమై నాలోన వెలిగే కలివి విజయవాడ నుండి చెన్నై వెళ్తున్న గ్రాండ్ ట్రక్ ఎక్స్ప్రెస్పై గుర్తు తెలియని వ్యక్తులు బలంగా ఒక వస్తువును విసరడంతో రైలు ఇంజన్ ముందు భాగం అద్దం పగిలి లోకో పైలట్కు బలమైన గాయం అయింది. ఉలవపాడు సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో అసిస్టెంట్ లోకో పైలట్ గాయపడ్డారు. రైళ్ల భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ విషయంపై విచారణ జరపాలని ప్రయాణికులు కోరుతున్నారు. రెండో ట్రాక్పై ప్రయాణిస్తున్న ఎక్స్ప్రెస్ రైలు నుండి కొందరు ఆకతాయిలు తాగి విసిరేసిన మద్యం సీసాల వలన ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. ఇంజన్ అద్దాలు పగలటంతో ఆ ఇంజన్ తొలగించి ఉలవపాడులో ఆగి ఉన్న గూడ్స్ రైలు ఇంజన్ను అమర్చి జీటీ ఎక్స్ప్రెస్ను పంపించారు. అన్న ఒక్క నిమిషం విను. మాట్లాడు మనం ఉలవపాడు దాకా వెళ్ళగలం. ఉలవపాడులో 108 అరేంజ్ చేస్తాం. దాటి వచ్చేసాం కదా, ఉలవపాడు దాకా వెళ్ళగలమా? ఉలవపాడులో అరేంజ్ చేస్తాను. ఈ బ్రేక్లు ఎవరు ఉంటారు? ఉలవపాడు అయితే నేను లాక్గలను కదా. ఒక్క నిమిషం ప్రశాంతంగా ఉండి ఉలవపాడు దాకా వెళ్తే అరేంజ్ చేస్తానని చెప్తున్నా. ఓకేనా? ఓకే అన్న, ఉలవపాడు హోమ్లో ఆపాలి. రైట్, ముందని దించాలండి. రైట్ రైట్ వెరీ ఇంపార్టెంట్. చాలా బ్లడ్ వచ్చింది దానికి. రైట్, హోమ్ దగ్గర గేట్ దగ్గర ఆపాము మనం. అలాగే సార్, ఉలవపాడు హోమ్లో ఆపి మాస్టర్ గారితో మాట్లాడతాం. రైట్ సార్, ఓకే. నేను దించాలా? ఎవరు 333 చెప్తాను రా బాబు, అన్నీ చెప్తాను. నేను జాగ్రత్త ముందు ముందు జాగ్రత్త, ముందు ధైర్యంగా ఉండు. కొంచెం ఫస్ట్ చెప్పండి. వాడు చేతికి చేయండి.
ఒంగోలు 18వ డివిజన్లోని చెరువు కొమ్మపాలెంలో 4 చిన్నారులు ఈతకు వెళ్లి దుర్మరణం చెందడం దిగ్భ్రాంతికి గురిచేసిందని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, ఏఎంసీ చైర్మన్ రాచకొర్ల వెంకట్రావు అన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తంగా ఒంగోలు రిమ్స్కు తీసుకురాగా తెలుగుదేశం పార్టీ పక్షాన మృతులకు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ విదేశీ పర్యటనలో ఉన్నందున ఎమ్మెల్యే వచ్చిన తర్వాత స్వయంగా పరామర్శిస్తారని తెలిపారు. చిన్నారుల మృతి కుటుంబాలకు తీరని లోటని, వారికి పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తంగా ఒంగోలు రిమ్స్కు తీసుకురాగా తెలుగుదేశం పార్టీ పక్షాన మృతులకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ విదేశీ పర్యటనలో ఉన్నందున ఎమ్మెల్యే వచ్చిన తరువాత స్వయంగా పరామర్శిస్తారని తెలిపారు. చిన్నారుల మృతి కుటుంబాలకు తీరని లోటని, వారికి పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వేసవి సెలవుల్లో చిన్నపిల్లలు సరదాగా ఈత కోసమని చెరువుల వద్దకు వెళ్తుంటారని, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదమని చిన్న వయస్సులో వారికి తెలియదని, ఇలాంటి విపత్తును నివారించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉందన్నారు. నాయి బ్రహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ నిడమానూరు రమేష్, సూపర్ బజార్ చైర్మన్ పల్లపోతు వెంకటేశ్వర్లు, నగర పార్టీ అధ్యక్ష కార్యదర్శులు మదన్, వెంకట్, డివిజన్ అధ్యక్షులు రోసయ్య తదితరులు పాల్గొన్నారు. చెరుకుంపాలెం మన గ్రామంలో నిన్న 11 గంటలకి స్కూల్ సెలవులు అవటం వలన పిల్లలు, ఒక 4 పిల్లలు, చెరుకుంపాలెం గ్రామ పిల్లలు ఒక చిన్న కుంట, అంటే గ్రానైట్ ఎప్పుడో తవ్వింది అనుకుంటాను, పాత రోజుల్లో గ్రావెల్ తవ్వింది. ఆ కుంట 15 అడుగులు లోతు ఉంటుంది. ఆ కుంటకి వీళ్ళు 4 వెళ్ళటం 11 గంటల టైంలో అక్కడ ఈత కొట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళు 4 కలిసి, స్నేహితులు అందరూ కలిసి ఒకసారి దిగటం జరిగింది. అది బాగా లోతుండటం వలన 30 సంవత్సరాల నుంచి ఉంది ఆ కుంట. ఆ కుంటలో దిగటం వలన వీళ్ళు ఈత కొట్టలేక, మళ్ళీ బాగా లోతుండటం వలన ఎంత ఈత వచ్చినా కూడా ఇంకా చిన్నపిల్లలు కాబట్టి మునిగిపోవడం జరిగింది. గజేతగాళ్ళు లాంటి వాళ్ళని పిలిపించి వాళ్ళని బయటికి లాగటం జరిగింది. సో చూసాము, చిన్నపిల్లలు 11-14 సంవత్సరాల పిల్లలు. సో నిజంగా అంటే ఎదుగుదల మంచి టైంలో చనిపోవడం తల్లిదండ్రులకు నిజంగా చాలా బాధాకరం. అలాగే మన పార్టీ తరఫున మేము కూడా చాలా వరకు విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం. దానికి తోడు పార్టీ తరఫున అట్లాగే మన గవర్నమెంట్ తరఫున వారికి రావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాం. అట్లానే ఎమ్మెల్యే గారు చెప్పమన్నారు, వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా చూస్తానని చెప్పారు. వారి ప్రతినిధులుగా మేము వచ్చి మేము చెప్తా ఉన్నాం. సో నిజంగా తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ సెలవుల టైంలో పిల్లల మీద ఎప్పుడు కూడా ఒక కన్ను ఉండాలి. ఎందుకంటే ఇట్లాంటి గ్రామాల్లో ఏంటంటే బావులు, చెరువులు చాలా ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఈత సరదా ఉంటుంది. వెళ్ళినప్పుడు వాళ్ళు ఇటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అందువలన ఏంటంటే తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలు ఎక్కడున్నారు ఏంది అనేది సెలవుల టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలా. సో ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాబట్టి విచారం వ్యక్తం చేస్తా ఉన్నాం పార్టీ తరఫున కూడా. ఒక్క తండ్రికి 2 పిల్లలు, ఆ 2 కూడా చేతికి బాగా చదువుకునే టైంలో ఇట్లా జరగటము చాలా బాధాకరమైన విషయము. వాళ్ళకి పార్టీ పరంగా, గవర్నమెంట్ పరంగా ఏం న్యాయం చేయాలనేది కూడా అన్నీ చేస్తాము. కాబట్టి ఇట్లాంటి విషయాలు డాక్టర్ గారు చెప్పినట్టు పిల్లల్ని ఈ సెలవుల్లో ఎప్పుడు కూడా ఇట్లాంటి కుంటలు, చెరువులు దగ్గర జాగ్రత్తగా ఉండి వాళ్ళని కాపాడుకోవాలని చెప్పేసి నేను మీకు అందరికి కూడా మనవి చేస్తూ, ఒకే కుటుంబం నుంచి 2 పిల్లలు, చాలా చిన్నారులు, 14 వయసు 11 సంవత్సరాల వయసున్న పిల్లలు, భవిష్యత్ అంతా అంధకారం అయిపోవటం, ఆ తల్లిదండ్రులు చాలా విచారం వ్యక్తం చేయటం మేమంతా గమనించాము. క్లస్టర్ ఇన్ఛార్జ్ పల్లపోతు గారు, ఆ డివిజన్ అధ్యక్షులు అందరం కూడా వాళ్ళందరినీ పరామర్శించడం జరిగింది. వాళ్ళకి తీరని లోటు ఇది. ఒకటే, ప్రభుత్వానికి సంబంధించి కానీ పార్టీకి సంబంధించిన కానీ వచ్చే అన్ని సౌకర్యాలు వాళ్ళకు కల్పిస్తామని మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈ ఎండాకాలం సెలవుల్లో
తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల్ని ఒక కంట కనిపెట్టి జాగ్రత్తగా ఉండాలని తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాం. మా చెరుగుంకాలం గ్రామంలో ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు ఇటువంటి షాత ఘటన. దానికి అందరూ తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరం కలిసి దిగ్బాంధ వ్యక్తం చేసాం నిన్న జరిగిన విషయానికి. అట్లానే మా పార్టీ తరఫున వాళ్ళకి ఎల్లవేళ అన్ని కృషి, వాళ్ళకి గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చేవి కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, అన్ని విధాల సహకారం అందిస్తామని డివిజన్ అధ్యక్షుడిగా ముందు నేనుంటానని మాటిస్తాను. పర్యావరణాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యత అని రిమ్స్ ప్రిన్సిపల్ ఎస్ శ్రీవాణి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జీజీహెచ్లో మొక్కలు నాటారు. పర్యావరణ లోపం కారణంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయని, దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్క నాటి సంరక్షిస్తే పర్యావరణాన్ని భావితరాలకు అందించిన వారవుతామన్నారు. అందులో భాగంగా జీజీహెచ్లో ప్రతి డాక్టరు, ప్రతి మెడికో ఒక మొక్కను నాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలని నిర్ణయించామన్నారు. పచ్చదనాన్ని పెంచడం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో ప్రజలు ముందుకు సాగవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, ఆర్ఎంఓ డాక్టర్ మాధవి, లత, డాక్టర్ సుధాకర్, వైద్య బృందం పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మా జిఎంసి జీజీహెచ్ ఒంగోలులో ప్లాంటేషన్ చేసాము. మా ప్రిన్సిపల్ మేడం గారు, అటనే ఆర్ఎంఓ మేడం గారితో, మా నర్సింగ్ సూపరింటెండెంట్, మిగతా ఫ్యాకల్టీ, మా సుధాకర్ సార్ వైస్ ప్రిన్సిపల్ అందరితో కలిసి ఈరోజు మనం ప్లాంటేషన్ చేసాము. ఎందుకంటే ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ పరిస్థితులు చాలా అంటే వేడి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది కాబట్టి మనం చెట్లు నీడ ఇస్తే, మా దగ్గరికి ఏంటంటే రోజుకి 2000 నుంచి 3000 మంది పేషెంట్స్ వస్తున్నారు. వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ కొంచెం చెట్లు కూడా తక్కువ ఉన్నాయి. నీడ కోసం, దాంతోపాటు మన ఆక్సిజన్కి అన్నిటికీ ఉపయోగపడుతుంది మనం ప్లాంటేషన్ తీసుకున్నాము. అట్లా ఇందాక మేడం చెప్పినట్టు ఖచ్చితంగా మొక్కలు నాటడంలో ప్రతి ఒక్కళ్ళు కృషి చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు సూపర్ ఎల్నిలో అంటున్నారు. ఇప్పుడు 47-48 డిగ్రీస్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ 50 డిగ్రీస్ రావచ్చు. ఇవన్నీ కూడా మనం వెంటనే ఆపాలి అని అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మొక్కల్ని నాటి వాటిని పరిరక్షించే ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు ఒక మొక్క నాటి గ్రీనరీని పెంచి తర్వాత పొల్యూషన్ని తగ్గించాల్సిన బాధ్యత మనందరిది. ఈ విధంగా నేను పర్యావరణ పరిరక్షణని ప్రోత్సహించడానికి విద్యార్థులతో, తర్వాత ఫ్యాకల్టీ మెంబర్స్తో, ఆర్ఎంఓ మేడంతో అందరము కలిసి ఒక్కొక్క మొక్క నాటాము. ఈరోజు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించి అవి పెరిగి చల్లటి నీడనిచ్చి పొల్యూషన్ని కూడా తగ్గించడానికి తోడ్పడాలని అందరినీ కోరుతున్నాను. పుట్టుకతో వచ్చే వంకర పాదాలకు ఆపరేషన్ లేకుండా సాఫీగా నడిపించడానికి అవకాశం ఉందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ టి మౌనిక అన్నారు. వరల్డ్ క్లబ్ ఫుట్ డేను పురస్కరించుకొని జీజీహెచ్ ఆర్థోపెడిక్ విభాగంలో అవగాహన సదస్సు నిర్వహించారు. వంకర పాదాలు, వంకర కాళ్ళు అనేది గర్భసంచి కుంచుకుపోవడం, మేనరికం కారణంగా ఇతర కారణాల వల్ల కూడా వస్తుంటాయన్నారు. 2015 సంవత్సరం నుండి జీజీహెచ్లో ఈ వంకర పాదాలతో పుట్టిన పిల్లలకు ట్రీట్మెంట్ అందించి నడక నేర్పించడం జరుగుతుందని తెలిపారు. ఇలాంటి పిల్లలకు 5 సంవత్సరాల పాటు పూర్తిగా నడక వచ్చేదాకా బాధ్యత తీసుకుంటామన్నారు. దీంతో ఎంతోమంది తల్లులు తమ పిల్లలకు జీజీహెచ్లో చికిత్స పొంది సమస్యను పరిష్కరించుకున్నారన్నారు. ఈ సమస్యతో ఉన్నవారు ఎవరైనా జీజీహెచ్లోని ఆర్థోపెడిక్ వార్డును సంప్రదించాలని కోరారు. వరల్డ్ క్లబ్ ఫుడ్ డే సందర్భంగా కేక్ కట్ చేశారు. చూస్తా కట్టేసి వాళ్ళు తీస్తారా? అసలు ఈ వరల్డ్ క్లబ్ ఫుడ్ డే అనేది
చిన్నపిల్లలు పుట్టుకతో పాదాలు వంకరగా తిరిగి పుట్టి ఉంటారు. అట్లాంటి పిల్లలకి మన ఆర్థో డాక్టర్స్ కట్లు వేసి అంటే ట్రీట్మెంట్ సర్జరీ లేకుండా పుట్టుకతో వచ్చే క్లబ్ ఫుట్ని వక్ర పాదాన్ని సర్జరీ లేకుండా కట్ల ద్వారానే కట్లేసి తర్వాత మా ఆర్గనైజేషన్ ద్వారా బూట్లు ఇస్తున్నాము పిల్లలకి. అలా ఇచ్చి వాళ్ళు పూర్తిగా 5 సంవత్సరాల వరకు మా ఫాలోఅప్లో ఉంచుకొని బాగా నడిచేలాగా చేస్తున్నాము. 2017 నుంచి ఇక్కడ ఈ ప్రోగ్రాం జరుగుతుంది పిల్లలకి. ఇప్పటికి 145 మంది పిల్లలకి బాగా కాళ్ళు వచ్చేలాగా చేశారు డాక్టర్స్. అందును బట్టి ఈ ప్రోగ్రాము బాగా సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. ఒంగోలు పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రవేశాలు మరింత పెంచాలని మండల విద్యాశాఖ అధికారి టి కిషోర్ బాబు ఆదేశించారు. పీవీఆర్ బాలికల హై స్కూల్ను సందర్శించారు. ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వచ్చిన 10వ తరగతి ఫలితాలు, పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాల గురించి బాలికల తల్లిదండ్రులకు వివరించి ఎక్కువ మంది పాఠశాలలో చేరేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాల పట్ల తల్లిదండ్రుల ఆదరణ పెరుగుతుందని, దీన్ని గమనిస్తూ ప్రవేశాలు పెంచుకోవాలన్నారు. మనకి ఒంగోలు మండలంలో జరుగుతున్నటువంటి ట్రైనింగ్స్ని నిన్న పీవీఆర్ బాయ్స్ హై స్కూల్లో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే అక్కడ 350 మంది మహిళలు రావడం వల్ల అక్కడ టాయిలెట్ ఇష్యూస్ ఉండటం వల్ల మహిళల్ని ఇప్పుడు పీవీఆర్ గర్ల్స్కి ఈరోజు మార్చాము. అదే ట్రైనింగు టీచర్స్ డివైడ్ చేసేసి మహిళలకేమో పీవీఆర్ గర్ల్స్లో, పురుషులకేమో పీవీఆర్ బాయ్స్లో ట్రైనింగ్ చేస్తూ ఉన్నాం. అక్కడ ఒక 150 మంది, ఇక్కడ ఒక 350 మంది ట్రైనింగ్ అవుతూ ఉన్నారు. దాంతోపాటుగా ఈరోజు పీవీఆర్ గర్ల్స్లో ఎన్రోల్మెంట్కి సంబంధించి అడ్మినిస్ట్రేటర్ గారు రాజలక్ష్మి గారు వాళ్ళ టీచర్స్ తోటి రివ్యూ తీసుకోవడం జరిగింది. ఆ రివ్యూలో నేను కూడా పాల్గొని ఎలా ఎన్రోల్మెంట్ పెంచాలనే దాని మీద ప్లాన్ ఒకటి చేసుకోవడం, తల్లిదండ్రులు ఎలా మనం అప్రోచ్ అవ్వాలి, దాంతోపాటుగా రిజల్ట్స్ని ఏ విధంగా ఎక్స్పోజ్ చేసుకోవాలి. మంచి రిజల్ట్స్ వచ్చినాయి వీళ్ళకి, కానీ అది జనాల్లోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మాత్రం అడ్మిషన్స్ వస్తాయి కాబట్టి ఆ రిజల్ట్స్ని ఎక్స్పోజ్ చేసుకునే విధంగా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే వీళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి పిల్లలు గతం కన్నా కూడా ఎక్కువ మంది ఈ పాఠశాల చేరే విధంగా చర్యలు తీసుకోవడం కోసం వారికి సూచనలు చేయడం జరిగింది. ఈరోజు ఎంఈఓ సార్ ఇచ్చిన సలహా సూచనల మేరకు మా స్టాఫ్ అందరితో కలిసి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ఎన్రోల్మెంట్ మంచిగా పెంచుతామని సార్కి నేను హామీ ఇస్తున్నాను. లాస్ట్ ఇయర్ 475 ఉన్నారండి. ఇప్పుడు 500 చేయాలనేది మా ఎయిమ్. ప్లాన్లో ఉన్నాము. ఇప్పటికి 400 అయ్యారు. ఇంకా 100 మెంబర్స్ని క్యాచ్ చేస్తామండి. రేపు జూన్ 12 రీఓపెనింగ్ అయితే ఇంకా ఎక్కువ మంది వచ్చేదానికి అవకాశం ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గ స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేసిందన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. అద్దంకిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక. ఉమ్మడి జిల్లాలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం. పర్యావరణ పరిరక్షణలో అందరం భాగస్వాములు కావాలని ప్రకాశం మార్కాపురం కలెక్టర్లు రాజాబాబు, విజయ సునీత పిలుపు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల సుపరిపాలనపై మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మీడియా సమావేశం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ల సారథ్యంలో అభివృద్ధి సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తున్నామని వెల్లడి. డి న్యూస్లో నేటి మాట. బంగారాన్ని బంగారమే అని నిరూపించడానికి పరీక్షలు ఎదుర్కొంటుంది, కానీ బొగ్గుని బొగ్గు అని చెప్పడానికి ఏ పరీక్షలు అవసరం లేదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.